అవునండి. గాంధీ గారు చెప్పండి. ఏదైతే వైసీపీ నాయకులు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన భూ సర్వే గొప్ప సర్వే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే 100 ఏళ్ళు ఎన్నడూ లేని విధంగా జరిగిన సర్వే అంటారా అది? అందరికీ నమస్కారం. అసలు భూ సర్వే ఆయన జగన్మోహన్ రెడ్డి చేసిన సర్వేనేనా అది? ఏదో ఆయన బొమ్మలు వేయించుకోవటం, ఫేస్బుక్ల మీద ఆయన బొమ్మలు, రాళ్ల మీద ఆయన బొమ్మలు. ఆయన సంపాదించాడా, వాళ్ళ తాత సంపాదించి ఇచ్చాడా? రాజశేఖర రెడ్డి గారిని అయితే అనకూడదు, కానీ ఎవరు సంపాదించి ఇచ్చారని వాళ్ళు బొమ్మలు వేసుకుంటారు మీరు. ఇవాళ ఇచ్చిన బుక్కులు ఏం బుక్కులు? ఇవాళ సర్వే ఎలా ఉంది? అనవసరమైన మాటలు మాట్లాడతారు మీరు 4 గోళ్ల మధ్యలో కూర్చొని. ఆ పేరు నాని గడికి అయితే వాడికి తలకాయ కూడా లేదు, తలకాయ లేని మాటలు మాట్లాడతాడు. వాడు ఎట్ట పుట్టాడో నాకు కృష్ణమూర్తి గారికి చెడబుట్టాడయ్యా వాడు మాత్రం. వాడంత దుర్మార్గుడు ఈ ప్రపంచంలో కాదు కదా, ఈ 6 ఖండాల్లో ఎక్కడ ఉన్నాడు వాడు లాంటి వాడు. దేనికి మాట్లాడతాడట? ఏమయ్యా పేరు నాని, దేనికి మాట్లాడతావు నువ్వు? భూ సర్వే చేసింది మీ సర్వే అయినా మీది? సర్వే అయితే ఏది మరి? అంటే అన్ని సర్వేలు అయిపోయినాయండి. అసలు మీరు ఏడాది చూసారు సర్వే చేసినట్టు? మీరు ఏడాది చూసారా? ఎక్కడ సర్వే చేసినట్టే లేదు వాళ్ళు. సర్వే చేయకుండానే బొమ్మలు వేసుకోవడం, కాగితాలు రాసేయటం, వారు నమూనాలు ఇచ్చినట్టు ఇచ్చారు అంతే. వాళ్ళు సర్వే చేసి రాళ్ళు వేసి ఇది నీ వద్దు ఇది నీ వద్దు అని ఎక్కడ ఉందా? లేదు. లేకపోగా వాళ్ళు చేసిన వాళ్ళ మీద కూడా బురద చల్లుతుంటే ఏం మాట్లాడతారు ఎవరైనా? అంటే 40,000 కోట్లు దాని మీద ప్రత్యేకంగా ఖర్చు చేసాం, అది కూడా నాదే అని చెప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి అంటున్నాడుగా. వాళ్ళది ఏమైందయ్యా? ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెడతాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 3 లక్షల కోట్లు అప్పు చేశాడు చెవట్లా? చెప్తున్నారా చెప్పట్లేదా? 3 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారు అప్పు చేశాడని. చంద్రబాబు నాయుడు గారు అప్పు చేసినా కానీ దాని దగ్గర పని అవ్వబడుతుంది ఇక్కడ. మరి మీరు మీరు 8 లక్షల కోట్లు అప్పు చేస్తే పని ఎక్కడ ఉంది? మీరు ఏం పని చూపించారు? ఎక్కడ పని చూపిండి ఒకటి మీరు బయటకు వచ్చి. వాళ్ళు చెబుతున్నారు ఏదైతే వడ్డీలు కడతానికే తీసుకుని, గత గవర్నమెంట్ చేసిన వడ్డీల కోసం మేము డబ్బులు తీసుకున్నామని చెబుతున్నారుగా. ఇప్పుడు ఈయన కూడా వడ్డీలు కడుతున్నాడుగా. చంద్రబాబు గారికి వడ్డీలు కడతలేదా? మరి సంక్షేమ కార్యక్రమాలు చేయట్లేదా? అభివృద్ధి కార్యక్రమాలు చేయట్లేదా? ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు ఇలా? రాజధాని ఏంటి, పోలవరం ఏంది, మరి ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాడు? ఇవన్నీ ఒట్టి మాటలయా వీళ్ళు. అందుకే మీకు 11 ఇచ్చింది ఆ పేరు నానిగా. నువ్వు రోజా మీరు మాట్లాడే మాటలు మామూలు మాట్లాడి నిన్నగా మన జోగి రమేష్ గారు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు వాడు? కడుపు కరందినే మాట్లాడుతున్నాడా? ఛాలెంజ్ విసురుతున్నాడుగా, నన్ను ప్రమాణం చేస్తాను రా నీ దమ్ముంటే అని చెప్పి అడుగుతున్నాడుగా. కింద పడ్డాడు కూడా ఛాలెంజ్ అంటాడు పైకి లేచి. సిగ్గే ఉంది, శరమే ఉంది. సిగ్గుండోడు అయితే మాట్లాడతాడా? జైలు పోయి అసలు నువ్వు మంత్రి పదవి చేసి 2 సార్లు ఎమ్మెల్యే చేసి నువ్వు జైలు పోయించావంటే నీ నీచ బతుకు ఏం బతుకు అంటున్నా? నీది అది ఒక బతుకా? నీది బతుకు అనుకుంటున్నావు నువ్వు. నీకు 4 పూలు చల్లగానే జనం వచ్చి 4 పూలు చల్లగానే ఎవడో నాబోటి ఎదవలు వచ్చి 4 చల్లగానే నేను రుస్తూనే అనుకుంటున్నావు. నువ్వు జైలు పోయించినారా? నువ్వు రుస్తు ఎంత, నువ్వెంత, నీ బతికెంత? అన్యాయం కేసు అంటే కదండి, అక్రమ కేసు అంటే కాదు. అన్యాయం అక్రమ కేసు డిప్పులేని పగొచ్చిద్దా ఏంది? ఎక్కడైనా సరే ఎందుకున్నా మరి 83 రోజులు జైల్లో అన్యాయం కేసు కాకపోతే. అన్యాయం కేసు అంటే ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిని మీరు పెట్టింది అన్యాయం కేసు. 53 రోజులు జైల్లో వచ్చింది, మీరు అన్యాయం ఉంచారు ఆయన్ని. అంతే తప్ప మీ మీద జరిగే వంశీ కానీ, కొడాల నాని కానీ, నువ్వు కానీ, ఎవరైనా సరే పేరు నాని కానీ ఎవరైనా సరే, ఇంకా పేరు నాని భార్య అని వద్దన్నాడు. ఏది ఆయనకి తెలుసు కాబట్టి చంద్రబాబు గారు ఆనాడు జైలు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళబాకమని చెప్పాడు. ఎంతో నిబద్ధతతో చెప్పాడు. అట్లాంటి మన మనశ్శాంతి మాటలు మీ దగ్గర ఉన్నాయా? మీ అన్ని దౌర్భాగ్య మాటలు, స్వతంత్ర మాటలు, కుళ్ళు మాటలు తప్ప. అంటే ఇక్కడ ఇంకో మాట కూడా మా టైంలో రైతులు అందరూ బాగుపడ్డారు, బాగున్నారు, అందరూ గిట్టుబడతారు, అన్ని కల్పించి గవర్నమెంట్ ఏం లేదు, ఏమి ఇవ్వట్లేదు చెబుతున్నాడుగా. మీ ప్రభుత్వంలో ఒక్క వ్యవస్థ అయినా బాగుందని చెప్పండి. మీరు వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసి, మీ ఇష్టానుసారం చేసి, మీరు ఎట్టబడితే అట్ట పరిపాలన చేసి అందరం జైల్లో పెట్టి మమ్మల్నే పెట్టారు కదా జైల్లో. మీరు అట్టున్నారు. ఆయన స్వర్ణయుగం అంటున్నాడు ఆయన టైం అంతా. స్వర్ణయుగం నా బంధయుగం, నరకయుగం. వాళ్ళు పరిపాలించిన 5 సంవత్సరాల్లో నరకం అనిపించారు. రైతులుగా అన్ని వర్గాలలో నరకం అనిపించారు. ఎవరు నరకం అనిపించాలా? ఆ డాక్టర్ సుధాకర్ని ఎందుకు చంపారు? మరి వాడి సుబ్రహ్మణ్యం గారిని ఎందుకు చంపారు? ఎంతమందిని చంపారు? మీరు ఎంత అరాచకం చేశారు మీరు రాష్ట్రంలో. మీరు చేసింది దుష్ట పరిపాలన, దుర్మార్గమైన పరిపాలన చేశారు మీరు. అంతేగాని మీరు ప్రజా పరిపాలన, ప్రజాహిత కార్యక్రమాలు మీరు ఎక్కడ ఒక్కటి కూడా చేయాలి. సంవత్సరంలో ఒక్క రోజు కూడా మీరు ప్రజాహిత కార్యక్రమాలు చేయలే మీరు. అది నేను ఖచ్చితంగా చెబుతాను. మీరు అంటే ఏదైతే నేను గతంలో పక్కాగా ఇచ్చిన కొలతలు పెట్టి ఇచ్చిన రాళ్ళ పేర్లు తడిపెట్టా కానీ 15 కోట్లు అనవసరం ఖర్చు చేస్తుంది ఈ గవర్నమెంట్ అని చెప్పి అంటున్నాడుగా. అసలు వాళ్ళు చేసిందంతా దుర్మార్గ కొలతలో, దుర్మార్గ వ్యవహారం. వాళ్ళది అసలు కొలతలు కాదు, అది ఫేస్బుక్లే కాదు. ఎవడమ్మా మొగుడు సొమ్మని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫేస్బుక్ల మీద బొమ్మలు వేసుకుంటారు. ఎవడో కన్నబిడ్డ మన నాన్నని పిలిస్తే సరిపోయిద్దా? మరి దాన్ని కూడా వాళ్ళు మాది గొప్ప అని చెప్పుకుంటున్నారు. ఇంకా ఏది గొప్ప అని చెప్పుకుంటారు? సిగ్గుసర లేని వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు ఇడిచేసినారు. అదే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పింది, ఇడిచేసినాం ఇది పెద్దని. అట్నే వీళ్ళు ఇడిచేశారు. వాళ్ళు ఏమైంది? నోటికి ఏది వస్తే అద్దు పొద్దు లేకుండా మాట్లాడుతున్నారు. ఒకటైనా అద్దుగా ఈ మాట మాట్లాడతా, ఈ మాట మాట్లాడకూడదని మాట్లాడే
స్వభావం ఏమైనా ఉందా వాళ్ళ దగ్గర? ఎవరి దగ్గర అంబటరాంబాబుని మొదలుకొని ఎవరి దగ్గర లేదు. వాళ్ళు చేసేది దుర్మార్గమైన పరిపాలన, దుష్ట పరిపాలన. అంటే ఇక్కడ గతంలో అయితే ఈ భూ సర్వేల గురించి మాట్లాడుతూ వస్తే గతంలో అన్యాక్రాంతం చేసిన భూములు కొన్ని ఉన్నాయి. దాంతోపాటుగా ఇష్టారాజ్యంగా దోపిడీ జరిగిన వ్యవహారాలు బయటకు వస్తాయి కాబట్టి పదే పదే మాది గొప్పదని చెబుతున్నారు అనుకోవచ్చాడా? అసలు వాళ్ళ గొప్ప అని చెప్పుకోవటం, ఎవడు గొప్పవాడు చెప్పుకోడయా. నేను చేసిన గొప్ప ఏదంటే అతడు చెప్పుకోవాలి. నేను చెప్పుకుంటే ఎక్కడ సరిపోయింది? నేను అసలు గొప్ప పని అనేది వాళ్ళు ఒక్కటి చేయలేదు. వైసీపీ వాళ్ళు 5 సంవత్సరాల గవర్నమెంట్లో సర్వనాశనం చేశారు రాష్ట్రాన్ని. ఇది మాత్రం నొక్కి ఒక్కాళ్ళని చెబుతాను నేను. ఒక రైతుగా చెప్పండి, ఈరోజు ఏదైతే అమరావతి రైతుగా చెప్పండి, ఈరోజు మీ ఏరియాలోనే గణతంత్ర వేడుకలు నడిచినాయి, దాన్ని ఎలా చూస్తారు? మీ రైతులకి ప్రాధాన్యత ఇచ్చి విఐపీ గ్యాలరీలో కూర్చోబెడతాను ఎలా చూస్తారంటారు? మాకు ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు, నేను ఒక కాంగ్రెస్ వాదినైనా జరిగినట్టే చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఒక విజయనగల ఆయన మాకు ఇచ్చాడని కాదు, ఇవ్వలేదని కాదు. మేము భూములు ఇచ్చిన రైతులు కాబట్టి మాకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఆయన ఇస్తున్నాడు. రైతులు కూడా అదే నమ్మకంతో ఇవాళ కూడా ఆయన భూములు ఇస్తున్నారు, ఆయన మీద నమ్మకంతో. అంతే తప్ప ఎవరినో ఏదో చేస్తాడని దాంతో రైతులు భూములు ఇవ్వట్లా. చంద్రబాబు మీద నమ్మకంతో భూములు. మరి ఇక్కడ విజయసాయిరెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, అమ్ముడు పోయిన పార్టీ అంటే మీ కాంగ్రెస్ పార్టీ, మీరు ఏమైనా కాంగ్రెస్ వాది అంటారు, మీ అమ్ముడు పోయిన పార్టీ ఈ పార్టీ ఉమ్మడి గవర్నమెంట్ అని చెప్పి అన్నాడు. నిజంగానే మీరు అమ్ముడు పోయారంటారా? మేము అమ్ముడు పోతే మేము ఎట్టెందుకుంటామో? మేము బ్రహ్మాండంగా ఉండేవాళ్ళం, మీకంటే ఎక్కువగా ఉండేవాళ్ళం. వాడు విజయసాయిరెడ్డి గారిది వాడి నోరు కాదుగా, వాడి తాటి మట్ట. వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. వాడు మళ్ళీ నేను సీఏ చదివాను, నేను పెద్ద చదవరనే, నేను రైతు పొలం చేసుకుంటాను, గంటకు ఒక మాట మాట్లాడతాడు. అంటే ఆయన వ్యవసాయం అయిపోయిందంటారా? మళ్ళీ వాడి పచ్చిబద్దలో వాడేం చేస్తాడు? వాడు ఒక ముసలి నక్క. వాడి అంటే గతంలో వ్యవసాయం చేస్తానని చెప్పి అన్నాడు కదా. అన్ని అబద్ధాలే విజయసాయిరెడ్డి చెప్పే, మొత్తం అబద్ధాల పుట్ట మాటలే. మరి ఇంకో మాట కూడా మాట్లాడుతున్నాను, ఈ గవర్నమెంట్ ఏదైతే ఉమ్మడి గవర్నమెంట్ ఉన్నదో చీలుస్తాను, నేనే చీలుస్తాను, నేను అధికారంలో తెస్తాను, లేదా నువ్వు ఎన్ని పాదయాత్రలు చేసినా కూడా గెలవలేవని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా. ఎవడు చీలుస్తాడా? అసలు ఎవరు చీల్చే ప్రశ్నే లేదు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ 3 ఒకటిగానే ఉంటారు. ఎప్పుడు వాళ్ళు 15 సంవత్సరాలు అని పవన్ కళ్యాణ్ చెబుతున్నా కానీ 10 సంవత్సరాలు గ్యారెంటీగా వాళ్ళ అంటే ఇక్కడ ఇంకో మాట కూడా అంటున్నాడు, బీజేపీని విమర్శించకుండా మిగతా పవన్ కళ్యాణ్ నాడు పక్క చంద్రబాబు నాయుడు విమర్శించడం ఎలా చూడొచ్చంటారు అంటున్నాడుగా. నిన్న కాంగ్రెస్ వాడు కూడా దొంగలో, కాంగ్రెస్ వాడు కూడా కూటమిలో కలిసే ఉన్నారని చెబుతున్నాడు. కానీ నిన్న వాడు ఒకటి మాట్లాడుతున్నాడుగా, మేము కాంగ్రెస్ వాళ్ళు ఎవరిలో కళ్ళము, మాకు అంత అవసరం లేదు. మా జాతీయ పార్టీలో యాదవలారా, మీకు మళ్ళీ పిల్ల బచ్చ పార్టీలు కాదు మాయి. మా రాహుల్ గాంధీ గారు ఒక ఉన్నతమైన వ్యక్తి, ఒక మహోన్నతమైన వ్యక్తి. ఆయనకి ఎప్పుడు ఎదురు, ఆయన ప్రతిపక్షంలో ఉండవు, ఆయన మాటే తగ్గింది, అధికార పక్షంలో ఆయన మాటే తగ్గింది. ఆయన ప్రజల మనుషులు వాళ్ళు, మీలాగా పందికొక్కులాగా తినే మనుషులు కాదు వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు అంటే ప్రజల మనుషులు, ప్రజాహిత కార్యక్రమాలు చేస్తారు వాళ్ళు. మీరు మరమరాలు శరపు బట్టాలని పెట్టే రకాలు మీ పార్టీలు. మీ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అట్ట కాదు. ఏదైనా సరే 4 రోజులు బతికే ఏర్పాటు చేసింది, కానీ ప్రజలు మోసం చేసి దోచుకొని. అంటే మరి రేపు ఆయన పాదయాత్ర చేయబోతున్నారంట, మీ దగ్గర నుంచి మీరు ఏమైనా డిమాండ్ చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారిని? వాడి సిద్ధే ఉంది, శరవే ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఎన్ని పాదయాత్రలు ఏం చేస్తాడు? 11 సీట్లు కూర్చోబెట్టి ప్రతిపక్ష హోదాలు అక్కడ ప్రజలు చేస్తే ప్రజల్లో మమేకం అవుతాడు ఆయన. ప్రజల్లో మమేకం అయిన పోయినసారి అధికారంలో ఉండగానే పట్ల మరుచుకొని, అర్థాలు కప్పుకొని, అర్థాలు వేసుకొని, ఎవరి దగ్గర రాకుండా, ఎవరిని దగ్గర రానికుండా ఆయన ఇష్టానుసారం బందోబస్తు పెట్టుకొని 2 కిలోమీటర్లకు ఒక హెలికాప్టర్, 3 కిలోమీటర్లకు హెలికాప్టర్ వేసుకొని తిరిగిన రాజకీయ నాయకుల వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడేది. మా కాలం కూడా వేస్ట్ అయిపోయింది. అంటే ఇక్కడ మరి ఆయన సముద్ర గర్భంలో, నదీ గర్భంలో కడుతున్న రాజధాని కాబట్టి కట్టినకుండా ఆపుతానని చెప్పి మాట్లాడుతున్నాడు కదా. ఎదవలకి కళ్ళుంటే వచ్చి చూసుకోమను. నది గర్భంలో పడుతున్నాడో, సముద్ర గర్భంలో కడుతున్నాడో, ఎక్కడ కడుతున్నాడు? వాళ్ళ కళ్ళుంటే పోయినసారి కూడా ఇదని చెప్పారు కదా, మొత్తం శ్మశానం అన్నారు, ఎడారు అన్నారు, మొత్తం ఏదేదో వాగారు. ఇప్పుడైనా వచ్చి చూసుకోమను. నది గర్భంలో కడతాడో, నది ఒడ్డున కడతాడో, వాళ్ళ కళ్ళు ఉన్నాయిగా. కళ్ళు లేని కబోల్స్ అయితే చూడలేరు, కానీ ఇప్పుడైనా చూసుకొని మాట్లాడమను. అంటే మరి మీకు గెజెట్ వస్తుంది అంటారు, అసలు గెజెట్ వచ్చి రాజధానికి అనౌన్స్ అవుతుందని మీరు భావిస్తున్నారా? చంద్రబాబు గారు గెజెట్ చేస్తాడు, అన్నీ చేస్తాడు, ఏది ఒకటి కూడా ఇడగొట్టడు. గ్యారెంటీగా అన్ని మాకు భగవంతుడు ఉన్నాడయ్యా. ఈనాడు చెప్పడం కాదు, మేము 2019 డిసెంబర్లో చెప్పాము. మేము మాకు ఇటు కనకదుర్గం తల్లి ఉంది, ఇటు ఆవరణకేశ్వర ఉన్నాడు, ఇటు శ్రీకాకుళం స్వామి ఉన్నాడు, ఇటు పారకాల స్వామి ఉన్నాడు. మాకు బ్రహ్మాండంగా జరిగింది, మాకేం ఇబ్బందులు ఏమి ఉండవు. మేము పడాల్సిన ఇబ్బందులన్నీ పడ్డాము, అయిపోయింది. మాకు ఆమోద ముద్ర పడింది. ఇదే రాజధాని, అమరావతి రాజధాని, ఏకైక రాజధాని, ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధాని. అంటే మరి మీరు ఆ మాట అంటున్నారు, కానీ మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎందుకని అలా మాట్లాడుతున్నాడు అంటారు? ఒక నాయకుడు ఏమన్నా
అమరావతి రాజధాని ఒక పక్క సజ్జల గారు మాట్లాడుతూ ఇంకో పక్కనే నేను కాదని చెప్తున్నాడు కదా. వాళ్ళు ఏమైనా మాట్లాడతారండి, అవన్నీ కాదు, అవన్నీ ఏం కాదండి. రేపు ప్రజల తీర్పు 2029లో మేము వస్తామంటున్నారు కదా. సరే ఆయన పాదయాత్ర చేయమనండి, ఆయన పాదయాత్ర బయటకు వచ్చి ఆడవాళ్ళే కొడతారు, ఆడవాళ్ళే నిమ్మకాయలో కోడిగుడ్లు వేస్తారు. అంత తప్ప జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసేవాడు ఎవడో లేడు, కడుపు కన్నం తినేవాడు ఎవడో ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయరని నేను పదే నొక్కి ఒక్కాలని చెబుతున్నాను. అంటే ఆయన వెనకాల చాలా మంది ప్రజలు ఉన్నారంట కదా, ఈ గవర్నమెంట్ చేయట్లేదు. ఆయన వెనకమాల ఎవరు లేరు, ఏదో 10 మంది బచ్చాగాళ్ళు నాబోటోళ్ళు వచ్చే సరిపోయింది అనుకున్నాడు. ఏంది 10 మంది వచ్చి ఎట్ట సరిపోయింది? అంటే ఆయన రైతులు మహిళలు అందరూ నా వెనకాలే ఉన్నారు, పేద ప్రజలు నా వెనకాలే ఉన్నారు, నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ఈ గవర్నమెంట్ ఇవ్వట్లేదు, నేను ఇచ్చిన వాటిని సంక్షేమ పథకాలు ఆయన పేరు చెప్పుకుని క్రెడిట్ చోరీ పాల్పడుతున్నాడు, అందుకంటే ఏం లేదని చెబుతున్నాడు. కానీ 11 సీట్లు పడిపోయాడు. మరి ఆయన మంచి పనులు చేస్తే కనీసం ప్రతిపక్ష హోదా అన్న రావాలిగా. మరి అట్లా రాకుండా 11 సీట్లకు పరిమితం అయిపోయి నాకు ప్రతిపక్ష హోదా కావాలి దేవుడు అని ఎందుకు అడుక్కుంటున్నాడు? దేహి అని అడుక్కుంటున్నాడు కదా, నాకు ప్రతిపక్ష హోదా అయితే నేను అసెంబ్లీకి వస్తానని. అంతకంటే సిగ్గుచేటు రెండు. మరి స్పీకర్ గారు అయినా ఈయన రాకపోతే ఆయన డిస్క్వాలిఫై చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాడు, ఇంకో పక్కన ఏమన్నా జీతం కూడా ఇవ్వకూడదని చెప్పి అడుగుతా ఉన్నాడు. దాన్ని ఎలా చూడొచ్చుంటారు? చెప్పేది కదండి, రాజ్యాంగబద్ధంగా ఎట్టుంటే అట్లా అది వాళ్ళు స్పీకర్ వాళ్ళు సరి చేసుకుంటారు. అవి మనం మాట్లాడే అంటే ఈయన ఏమైనా అసలు నాకు డబ్బులు అవసరం లేదు అంటున్నాడు కదా. మరి వాడి డబ్బు ఎందుకు, ఇంకేం అవసరం? 6 లక్షల కోట్లుగా చేశాడు, బ్రహ్మాండంగా అక్కడ దాచుకున్నాడు. ఆయన కొల్లగొట్టాలి మరి కొల్లగొట్టాడు, మొత్తం సర్వనాశనం చేశాడు రాష్ట్రాన్ని. ఎట్టొకటి ఇప్పుడు ఒక గాడిలో. అంటే ఈ గవర్నమెంట్ కూడా అదే పనిలో ఉందండి కదా, దోచుకొని దాచుకోవడంలో ఉన్నారంట కదా. మరి ఈ రోజు జరిగిన అయితే రాజధాని ఏరియాలో జరిగిన గణతంత్ర వేడుకను మీరు ఎలా చూస్తారు ఓవరాల్ గా? గణతంత్ర వేడుకలు బ్రహ్మాండంగా పెట్టారండి. ఇదే గణతంత్ర వేడుకలు ప్రతి సంవత్సరం రాజధానిలోనే జరుగుతాయి. బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఉన్నంతకాలం నెంబర్ 1 బాగున్నారా. అంటే అటు పక్కన మన హైకోర్టు సాక్షిగా పెట్టారు, దాన్ని హైకోర్టు కూడా ఎలా భావిస్తూ అంటారు? రేపు పొద్దున కోర్టుల కేసులో న్యాయపరమైన కేసులు ఉన్నాయి కూడా ఎలా? ఆయన నిజంగా ముఖ్యమంత్రి అండి, ఆయనకు అన్నీ తెలుసు, ఏది ఎక్కడ పెట్టాలో ఏది ఎక్కడ పెట్టకూడదో, ఎప్పుడు ఏ పరిపాలన చేయాలనేది ఆయనకు అన్నీ తెలుసు. ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి. అంటే మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఎలా వచ్చారు? కార్లో వచ్చాడో ఫ్లైట్లో వచ్చాడు అంటారు? ఆయనకేమో నడిచేనా వస్తాడు, ఆయన నడిచేనా ప్రజలు, ఎందుకంటే ప్రజల మనిషి అయినా ప్రజల్లో మమేకం అవుతాడు, ప్రజలను ఎంబడి పెట్టుకుని వస్తాడు. ఈయన పట్ల కప్పుకొని పరదాలు కప్పుకొని ఇచ్చారు ముఖ్యమంత్రి. అయితే 2 సంవత్సరాల్లో దాదాపు 54,000 కోట్లు 54 కోట్లు వృధా ఖర్చు చేశాడు ఫ్లైట్ ఛార్జీల పేరుతో. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ₹1 ప్రజల సొమ్ము వృధాగా ఖర్చు పెట్టడం ఆయన నైజం అది. అంతేగాని వీళ్ళు ఏదో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి గాలి మూటలు కట్టి ఆ మూటలను ఆయన మీద వేయటం, బురద జల్లడం తప్పితే చంద్రబాబు నాయుడు గారు నిజంగా ప్రజల డబ్బు ₹1 కూడా ఆయన అనవసరంగా తినడం, అనవసరంగా తినేవాడిని కూడా తిన్నాడు. ఇది మాత్రం వాస్తవం, 100 పాళ్ళు అది.